అక్షర్ గారు. ఏం చిన్న గారు? మీకోటి చెప్పాలండి. చెప్పండి. అది నేను ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్నాను. ఏదో ఒకటి అడ్డొచ్చి చెప్పలేకపోతున్నాను. ఇక ఆగలేని పరిస్థితి వచ్చేసిందండి. మీరే చెప్తారని వెయిట్ చేయలేను, అందుకే చెప్పేస్తున్నాను. ఐ లవ్ యూ అక్షర. ఐ లవ్ యూ సో మచ్. ఎక్కడికి వెళ్ళింది? చిన్నగారు, మీకోసం అమ్మ పాయసం చేసింది, ఇప్పుడు మర్చిపోయాను. తీసుకోండి తీసుకోండి. చెప్పండి. ఏదో చెప్పాలి అన్నారుగా, చెప్పండి చిన్నగారు. ఇక తిరగను, డైరెక్ట్గా చెప్పేస్తాను. అది ఏది? అది చెప్పండి. చెప్పేస్తాను. ఐ లవ్ యూ. ఏంటి వీళ్ళు వినేస్తారా? అలా చూస్తున్నారా? వీళ్ళకి నచ్చలేదా? ఏమంటారో? సారీ అమ్మా, చేయి జారిపోయింది. ఏంటి చిన్నగారేదో చెప్తుంటే వినబడనివ్వకుండా పడేశావు. ఆటోలో పెడదాం అనుకున్నాను చిన్నక్క, ఈలోపే. ఈ షాక్లో అవి పడ్డాయనా? వీళ్ళ రియాక్షన్లు చూసి నో అంటారేమోనని హడలెత్తి చచ్చాను. సారీ చిన్నగారు, మీరేదో చెప్తున్నారు కదా, చెప్పండి. ఏంటి చెప్పేది? నో. చిన్నగారు, చెప్పు బాబు. ఏంటి? అబే ఏం లేదండి, ఏం లేదు. వస్తారు కదా, అక్కడ కలుస్తాను. వెళ్తాను. అయ్యో, పాయసం తినండి. చాలా బాగుందండి. వెళ్ళొస్తాను. ఇంకొంచెం తినండి. అక్కడ అర్జెంట్ పనుందండి, వెళ్ళొస్తాను. సారీ, వెళ్ళొస్తాను. బాబేదో చెప్పాలనుకున్నాడు అక్షర. ఇంకేముంటుందమ్మా, బుజ్జమ్మింటికి వస్తున్నారు కదా, కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాలనుకుని ఉంటారు. అవునమ్మా. రాదమ్మా, మనల్ని ఏమంటారు అంటే నేను ఊరుకుంటానా? అక్షర్ ఇక్కడ. వీరమ్మా, చెప్పండమ్మా. గెస్ట్లు వచ్చే వేళయింది. ఏర్పాట్లన్నీ సరిగ్గా చూసుకుంటున్నావా? వంటకు సంబంధించినవన్నీ బయట ఒక పక్క సర్దుంచానమ్మా. ఆ రాధమ్మ వాళ్ళొస్తే మొదలు పెట్టేయటమే. అదేంటి, ఇంకా వాళ్ళు రాలేదా? పురంధరమ్మని అడిగానమ్మా, వస్తున్నామని చెప్పారు. అవునా? ఇంతకీ అమ్మ ఏది? వీడేంటి అప్పుడు అనగా వెళ్ళాడు, ఇంకా రాలేదెందుకు? ఏం జరుగుంటుంది? ఏంటక్క ఇక్కడను? నాకోసమేనా? మరి టెన్షన్ వచ్చేస్తుందిరా. వాడు చూడు, తట్టుకోలేక ఎలా తల పట్టుకొని కూర్చున్నాడు. రేయ్, ఏంట్రా? ఇట్రా.
నేను ఎక్కడున్నా ఒకటే గాని ముందు నువ్వు వెళ్ళి పని చెప్పన్నయ్యా, నరాలు తెగిపోయేలా ఉన్నాయి. అవునరా, సేమ్ సిచ్యువేషన్. వాడు చెప్పుకుంటున్నాడు, నేను చెప్పుకోవట్లేదు, అంతే. చెప్పరా, అక్షరకి నీ ప్రేమ విషయం చెప్పేశావా? ట్రై చేశానక్క, జస్ట్ మిస్ అయింది. మిస్ అయిందా? నువ్వింకా ఏ నమ్మకంతో చెప్పకుండా వచ్చేసావరా? ఇక్కడికి వస్తారు కదక్క, అప్పుడు చెప్పేస్తాను. ఊకుట్టే దగ్గర వదిలేసి ఉలిక్కిపడి దగ్గర చెప్పగలవా అన్నయ్యా? మరే కుదరలేదక్క. ఇంకో అటెంప్ట్ చేద్దాం అనుకునే లోపే మీ మరదలు నా చేత కేక్ కట్ చేయించి బర్త్డే సెలబ్రేట్ చేసేసింది. చూడు, షర్ట్ కూడా గిఫ్ట్ ఇచ్చింది. తను చేయాల్సిందంతా చేసేస్తుందిరా, నువ్వే చెప్పాల్సింది చెప్పు. వస్తున్నారు కదా. అదేగా మా టెన్షన్. అదిగో చూడ్రా, నీ ఫోటోలతో సహా నీ పేరు కూడా వేయించింది. అక్షర చూస్తే ఏమవుతుంది? లోపలికి రావడం సంగతి తర్వాత, బయటే నీ కొంప మునిగిపోదు? అవును కదా, ఆయన వీడున్నాడు కదా, తీసేయచ్చు కదరా. ఎందుకు పెట్టకూడదు అని అడిగాను. ఏం చెప్పాలో తెలియక ఎందుకు పెట్టకూడదని ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు ఏం చేయాలక్క? గండం నన్ను గుండంలోకి తోసేయడానికి వచ్చేస్తుందిగా. ఒరే తమ్ముడు, నువ్వేదోటి చేయరా, నీ వదిన వాళ్ళు చూడకుండా మేనేజ్ చేయరా. ఎలా అన్నయ్యా? నీ శక్తి నీకు తెలీదురా, నువ్వు హనుమంతుడు లెక్కరా. తొక్కలోది, ఇది నీకు పెద్ద లెక్కేం కాదురా. అంతే అంటావన్నయ్యా? సర్లే, ఏదో ఒకటి చేస్తాలే. నువ్వు నా తమ్ముడివిరా. పురంద్రమ్మ ఇక్కడున్నారా? బాబు మీరు ఇక్కడే ఉన్నారా? దుర్గా నువ్వు ఇక్కడే ఉన్నావా? ఓయ్, కనబడుతున్నాగా. మా టెన్షన్లో మేముంటే అమ్మా మెరుపుతీగా అన్నట్టు సాగదీస్తావే. టెన్షనా? ఏమైంది బాబు? ఏం లేదులే వీరమ్మా, నువ్వెళ్ళు. బుజ్జమ్మ గారు పిలుస్తున్నారమ్మా. పోనీ ఉండండి, ఆవిడే వస్తారు. అక్కర్లేదు, వస్తున్నాం పద. త్వరగా రండి బాబు. ఏరా? ఏం చెప్పనక్క, టెన్షన్ టెన్షన్. ఎవరికైనా వాడు బర్త్డే ఫంక్షన్కి వాడి లవర్ వస్తుందంటే హ్యాపీగా ఉంటుంది. నాకేమో రాకూడదని ఉంది. ఇదంతా నా కర్మ కర్మ. ఊరుకోరా. వచ్చేవాళ్ళు ఊరుకునేలా లేరే. ఈరోజు నేను మర్చిపోలేని క్షణాలు ఎన్ని గుర్తుపెట్టుకోవాలో. అరవింద్ బాబు ఆ, వస్తున్నాం. రే దుర్గా, ఆ, కాపాడ్రా, అస్సలు తెలియకూడదు. ఆ, ఆ. ఏం చెయ్యాలరా? జాగ్రత్త, ఏ జాగ్రత్త. నాని మెల్లికి దించు. కన్నా గారు, మీరిక్కడున్నారేంటి? మీకోసమే అన్నయ్య ఇక్కడ ఉండమన్నారండి. ఎందుకు? మీరు చూడకూడదని. చూడకూడదా? ఏంటిది? ఒరే ఎతవా, టెన్షన్లో ఏ వాగుతున్నావో నీకు తెలియట్లేదురా. నువ్వే కెక్కేస్తున్నావు. అన్నయ్యకి తెలిస్తే చంపేస్తాడు రోయ్. ఏంటి బాబు, మేమేం చూడకూడదు? చూడకూడదన్నానండి, అనే ఉంటానండి దరిద్రుణ్ణి. మీకేం కావాలో అన్నయ్య చూసుకోమన్నాడండి. అలా అనబోయి ఏదేదో వాగేశానండి. ఓ అంతేనా? మేమింకేదో అనుకున్నాం. మీరేం అనుకోకూడదు, ఇక్కడ ఏమీ లేదు. అక్కడ మీకు కావాల్సినన్ని సిద్ధంగానే ఉన్నాయండి, వెళ్ళండి. సరే కన్నా గారు, రండి. కన్నగారు, చిన్నగారు ఎక్కడా? చిన్నగారండి? చిన్నగారే. ఏం చెప్పాలి, లోపల ఉన్నాడంటే పిలుచుకురమ్మంటారేమో. ఏంటి కన్నగారు, చిన్నగారు లేరా? లేరండి, లేరు. ఇప్పుడే లైట్లు అవసరమయ్యి తేవడానికి వెళ్ళారు. ఓహో, లైటింగ్ పని కూడా మీరే చేస్తారా బాబు? ఏ టు జెడ్ అన్నీ చేస్తామమ్మా.
ఈ ఇంట్లో ప్రతిదీ చిన్నగారే. అసలు ఇల్లే అన్న ఇది. చిన్న గార్దా? ఒరే సన్నాసి, ఏం మాట్లాడుతున్నావురా? కన్నగారు చిన్న గార్దా? నేను అన్నది మీకు అలా అర్థమైందండి? ఈ ఇంటికి అన్ని అన్నయ్య చేస్తాడని అన్నానండి. అన్నయ్యకి అంత సీన్ ఎక్కడదండి. హం. అలా అంటారేంటి కన్నగారు? చిన్న గారికి ఉన్న టాలెంట్కి అన్నీ వస్తాయి. సరే అండి. సర్లేండి, ఆయన వస్తే మేము వచ్చామని చెప్పండి. తప్పకుండా. పదమ్మా. ఏదో అనబోయి ఏదో అనేశాను. బాబాయ్ కాసేపటికి ప్రాణం పోయిందనిపించింది. అమ్మా, ఈ ఫ్లెక్సీలు కనిపించకుండా చేయాలి. నువ్వెవరిని చూసి వచ్చావో వాళ్ళతో మాట్లాడకుండా ఏంటి న్యూసెన్స్? అలా గడ్డి పెట్టండి చిన్న గారు. వద్దక్షర, తర్వాత నువ్వు చాలా కష్టపడతావు. నా ముందు కాలు దువ్వి కోరి కష్టాలు తెచ్చుకోకు. ఏయ్, నీకు శృతి, ఇంకెవరూ నీకే దొరకలేదా? చెప్పేది. మా బావగారు వెంట పడుతున్నావు. మైండ్ యువర్ వర్డ్స్. మర్యాదగా మాట్లాడు. శృతి, ఏంటమ్మా అక్కడే ఆగిపోయావు? మీరెళ్ళండి డాడీ, నేను వస్తాను. అంతే పర్ఫెక్ట్ గా ఉంది. ఏయ్, అసలు ఎవరు మిమ్మల్ని ఇక్కడికి పిలిచారు? పిలవని పేరంటానికి మేం రాము. ఇక్కడ మిమ్మల్ని ఎవరూ పిలవలేదుగా. లోపలికెళ్ళి కనుక్కో, ఎవరు పిలిచారో తెలుస్తుంది. ఏంటే తెలుసుకునేది? వెళ్ళండి, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. పిలిచారంట, వచ్చారంట. మిమ్మల్ని రమ్మంది ఎవరు? బుజ్జమ్మ. వదినా? అవును, మా అమ్మే ఏరుకోరి అక్షరాకి ఆర్డర్ ఇమ్మంది. వీళ్ళకా? దేనికి వదినా? దేనికేంటి? అంత పెద్ద కుకింగ్ కాంటెస్ట్లో అందరినీ మట్టి కరిపించి గెలిచారు కదా. అమ్మనే మెప్పించేసరికి అక్షరే ఉండాలని పట్టుబడింది. వచ్చినోళ్ళు తృప్తిగా తినాలని వీళ్ళని పిలిపించింది. మీకోసం కూడాలే. అర్థమైంది కదా? కొంచెం సంస్కారం నేర్చుకో. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు పడేకు. పడేసి తంతారు. మైండ్ యువర్ వర్డ్స్. తెలుగు వాళ్ళమే కదా, తెలుగులో మాట్లాడు. అవసరం ఉన్న చోట మాత్రమే నేర్చిన భాష వాడాలి. ఇప్పుడేగా చెప్పాను, నేర్చుకో. చూసా వదినా, నిదానంగా నేర్చుకుంటుందిలే అక్షర. ఈ ఒక్కసారికి వదిలే. వదినా, గొడవ పడ్డానికి వచ్చావా? ఫంక్షన్కి వచ్చాను. మరి లోపలికి వెళ్ళు. చెప్తానే, వెళ్ళేలోపు నేనేదో ఒకటి చేస్తాను. అక్షర, తన సంగతి తెలిసిందే కదా, దాని మాటలేం పట్టించుకోకు. సరే వదినా. అవును, మీ తమ్ముడేడి? వాడా? ఉన్నాడు.
ఉంటాడు. ఈ రోజన్నా కనబడతాడా? ఆ, ఎందుకు అక్షర? ఆ మహానుభావుణ్ణే కదా చూడలేదు. మంచోడు అక్షర. మీ తమ్ముడు కదా, మీకు మంచివాడుగానే కనపడతాడు. నా దృష్టిలో ఈ ఇంట్లో మీరొక్కరే మంచివారు, అంతే. తమ్ముడు, ఇప్పుడు గనుక నువ్వే నా తమ్ముడు అని తెలిస్తే ఇంకా అంతే. హ్యాపీ బర్త్డే అల్లుడు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. మళ్ళీ ఎప్పుడూ చూడకూడదు. దేవుడా, ఆ వరాన్ని నాకివ్వు. బాబు, మీ మావయ్య గారు నీతోనే మాట్లాడుతున్నారు. ఆ బావగారు ఇంతే డాడీ, ఎక్కువ మాట్లాడరు. సర్లేమ్మా, తెలియకముందు ఎవరైనా ఇంతేలేమ్మా. నీ మొహం, ఎందుకు మాట్లాడను? నీతో మాట్లాడడమే ఇష్టం లేదు, అసలు నువ్వే ఇష్టం లేదు. బావగారు, మీకు ఇష్టమైన కలర్ డ్రెస్ తీసుకోండి. తీసుకోరా. ఆ, ఆ. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. ఏ క్షణాన్నైనా అక్షర వచ్చేయచ్చు. ఎస్కేప్. అరవిందా, హ? ఏమైంది? నాకు తలనొప్పిగా ఉందమ్మా. అల్లుడికి దిష్టి తగిలినట్టుంది వదినా. అవునవును, ఫంక్షన్ అయ్యాక తీస్తాను. అప్పటి వరకు అంటే ఎలా? ఈలోపే వెళ్ళి బాంబ్ రాస్తాను. వీరమ్మా, చెప్పండమ్మా. వాళ్ళు వచ్చారో లేదో చూసి కాఫీలు తీసుకురమ్మని చెప్పు. అలాగేనమ్మా. వచ్చారమ్మా, కాఫీలో పెడుతున్నారు. అవునా? వీరమ్మా, వెళ్ళి చూడు. సరేనమ్మా. కాఫీ పెడితే తీసుకురండి. సర్వీస్ మేము చేయమండి, అది మీరే చేసుకోవాలి. పర్లేదులే అక్షర, దాందే ఉంది. నేనెళ్ళిస్తానులేమ్మా. రాదమ్మా, నేను తీసుకెళ్తాలే, ఉండు. మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. సరే. నువ్వేం మాడలేదు సురేష్, అప్పట్లాగే చాలా సరదాగా ఉన్నావు. రియాలిటీ ఎక్కడికి పోతుంది బావా? తన్నుకొచ్చేదు. ఫిల్టర్ కాఫీ అమ్మా? అవునండి. ఆహాహా, ఎన్నాళ్ళైందో తాగి, అదిరిపోయిందమ్మా. ప్రారంభమే సూపర్. చెల్లెమ్మా, వీళ్ళకేనా క్యాటరింగ్ ఇచ్చింది? అవునన్నయ్యా. సూపర్గా ఉందమ్మా. పైన అబ్బాయి ఉన్నాడు, తలనొప్పిగా ఉందన్నాడు. కాఫీ ఇచ్చిరా. సరే, నేను రాయను, నేనేం మాట్లాడను. డ్రెస్ తెచ్చింది వేసుకోండి. నేను వేసుకోను. ఏ? ఏంటి ప్రతిదానికి? నేను వేరే షర్ట్ కొనుక్కున్నాను. తర్వాత ఎప్పుడైనా వేసుకోండి. ఇచ్చింది ఈరోజు వేసుకోవడానికే. ఇచ్చారా? ఎవరు? ఆ
షాప్ వాళ్ళు కొనుక్కుంటా ఇవరా? అదంతా నాకు తెలీదు. మీరు నేను తెచ్చిన డ్రెస్సే వేసుకోవాలి. అంతే అంతే అంతే. ప్లీజ్